హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణలో బీఆర్ఎస్ గులాబీ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదు. మెదక్ సీటు గెలుస్తామని బీఆర్ఎస్ ఒక్క సీటు గెలుస్తామని బీఆర్ఎస్ నేతలు అంచనాతో ఉన్నారు. కానీ ఆ ఒక్క సీట్లో కూడా ఘోరంగా ఓడిపోతారంటూ మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యుడు కేఎల్ఆర్ స్పష్టం చేశారు. ఇది పక్కా జరిగేదే, ఇది నా సొంత సర్వే. బీఆర్ఎస్ మొత్తానికి తెలంగాణలో గల్లంతవుతుందంటూ ఆయన సంచలనమైన ప్రకటన చేశారు. తుక్కుగూడలో జరగబోతున్న జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తాను సొంతంగా సర్వే నిర్వహించాను. బీఆర్ఎస్ ఆశలు గల్లంతే. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదు. వారు ఒక సీటు మాత్రమే గెలుస్తామని నమ్మకంతో ఉన్నారు. కానీ తన సర్వేలో అది కూడా తప్పేనని తేలిపోయింది. బీఆర్ఎస్ మొత్తానికి భూస్థాపితం అవుతుందంటూ కేఎల్ఆర్ ఆ సమావేశంలో వెల్లడించారు. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు మేము ఒక్కటి గెలవచ్చు అని. ఆ మెదకంట నేను అది కూడా చెప్తున్నా, ఈ మధ్య సర్వే చేపిస్తే అది కూడా గెలవరంట. అంటే బీఆర్ఎస్ సున్నకు సున్ననే ఉంటది. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పక్కన పెడితే బీజేపీ కాంగ్రెస్కు పోటీ ఇచ్చే పరిస్థితిలోనే ఉందని, బీఆర్ఎస్ లేకున్నా బీజేపీతోనే తమ పార్టీకి పోటీ ఉంటుందని, బీజేపీని సర్వంగా పూర్తిగా ఓడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు జనం సిద్ధం కావాలంటూ కేఎల్ఆర్ పిలుపునిచ్చారు.